ఓకే ఆల్ ఆఫ్ యూ సిమ్మా లాస్ట్ క్లాస్లో మనము మోల్ కాన్సెప్ట్లో బేసిక్స్ గురించి చెప్పుకున్నాము. ఈ క్లాస్లో మనము దేని గురించి చెప్పుకుందామంటే యావరేజ్ మోలార్ మాస్ గురించి చెప్పుకుందాం. దేని గురించి? యావరేజ్ మోలార్ మాస్. యావరేజ్ మోలార్ మాస్ గురించి చెప్పుకుందాం. యావరేజ్ మోలార్ మాసు దేనికి ఉపయోగిస్తాం అంటే ఫర్ గ్యాసెస్ మిక్సర్స్కు యావరేజ్ మోలార్ మాస్ని యూజ్ చేస్తాం. గ్యాసెస్ మిక్సర్కు ఇక్కడ చూస్తే ఇది ఒక కంటైనర్ అనుకుంటే ఇందులో గ్యాసెస్ మిక్సర్స్ ఉన్నాయి. ఓకే, గ్యాసెస్ మిక్సర్లు ఇక్కడ ఈ గ్యాసెస్ మిక్సర్ కంటైనింగ్ అట్లీస్ట్ 2 గ్యాసెస్. ఈ మిక్సర్లో అట్లీస్ట్ 2 గ్యాసెస్ ఉండాలి. ఇక్కడ చూడండి, యావరేజ్ మోలార్ మాస్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఏ శాంపుల్ కంటైనింగ్ అట్లీస్ట్ 2 గ్యాసెస్. ఈ శాంపుల్లో అట్లీస్ట్ 2 గ్యాసెస్ ఉండాలా, అవి ఐడల్ గ్యాసెస్ అయి ఉండాలా. అప్పుడు మాత్రమే ఈ యావరేజ్ మోలార్ మాస్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, నౌ సి యావరేజ్ మోలార్ మాస్ అనేది హైయెస్ట్ మోలార్ మాస్కు లోయెస్ట్ మోలార్ మాస్కు మిడిల్లో ఉంటుంది దాని వాల్యూ. ఓకేనా, యావరేజ్ మోలార్ మాస్ వాల్యూ అనేది దేనికి మిడిల్లో ఉంటుందంటే హైయెస్ట్ మోలార్ మాస్కు లోయెస్ట్ మోలార్ మాస్కు మిడిల్లో ఉంటుంది యావరేజ్ మోలార్ మాస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎయిర్ తీసుకున్నాను. ఓకే, ఈ ఎయిర్ కంటైనింగ్ N2 అండ్ O2. N2 మోలార్ మాస్ 28, O2 మోలార్ మాస్ 32. ఇప్పుడు దీని యావరేజ్ మోలార్ మాస్ అనేది ఈ 28కు 32కు మిడిల్లో ఉంటుంది. ఓకేనా, ఈ రెండిటికి మిడిల్లో ఉంటుంది. అదే నేను ఇక్కడ రాశాను, 28కు 32కు మిడిల్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం యావరేజ్ మోలార్ మాస్ను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, దానికి ఫార్ములా ఏంటి అంటే జనరల్గా మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మోలార్ మాస్. అప్పుడు మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వెయిట్ బై మోల్. ఓకేనా, అంతే కదా, ఇది ఇలా వస్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు యావరేజ్ మోలార్ మాస్ అని నేను ఇట్లా రాస్తా. యావరేజ్ మోలార్ మాస్ను, యావరేజ్ మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ బై టోటల్ మోల్స్. అంతే కదా, W బై N కదా, W బై N, టోటల్ మాస్ బై టోటల్ మోల్స్. ఓకే, ఇది యావరేజ్ మోలార్ మాస్ను మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా. ఈ ఫార్ములా ఎలా వచ్చిందనేది నెక్స్ట్ చెప్పుకుందాము. ఇక్కడ చూస్తే నేను ఇక్కడ ఈ కంటైనర్లో 2 గ్యాసెస్ తీసుకున్నా, గ్యాస్ 1 గ్యాస్ 2. ఈ గ్యాస్ 1 వెయిట్ W1, గ్యాస్ 2 వెయిట్ W2. గ్యాస్ 1 మోలార్ మాస్ M1, గ్యాస్ 2 మోలార్ మాస్ M2. ఇప్పుడు దీని యావరేజ్ మోలార్ మాస్ను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే యావరేజ్ మోలార్ మాస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు చూడండి, జనరల్గా మోల్ ఈజ్ ఈక్వల్ టు వాట్, వెయిట్ బై మోలార్ వెయిట్. అంటే గ్యాస్ 1 కాబట్టి W1 బై M1. గ్యాస్ 2కు మోల్స్ ఎంత అంటే W2 బై M2. ఓకేనా, జనరల్గా మోలార్ మాస్ అంటే ఎంత, వెయిట్ బై మోలే కదా, టోటల్ వెయిట్ బై టోటల్ మోల్. ఇప్పుడు ఇక్కడ టోటల్ వెయిట్ బై టోటల్ మోల్, టోటల్ మాస్ బై టోటల్ మోల్. ఇప్పుడు ఎన్ని ఇక్కడ మాసెస్ ఉన్నాయి, 2 మాసెస్ ఉన్నాయి, ఇవి 2, ఇది ప్లస్ అది, అంటే W1 ప్లస్ W2, W1 ప్లస్ W2. ఇప్పుడు ఇది బై మోల్, N1 ప్లస్ N2 టోటల్ మోల్ అంటే, అంతే కదా, N1 ప్లస్ N2 అంతే. అదే దీని N1 ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, W1 బై M1, దీని ప్లేస్లో W1 బై M1. అదే N2 ప్లేస్లో W2 బై M2. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, సి ఓకే, అంతే కదా, దీన్ని ఎలా రాయొచ్చు, W1 ప్లస్ W2 బై N1 ప్లస్ N2 రాయొచ్చు. ఈ N1 ప్లస్లో W1 బై M1, N2 ప్లస్లో W2 బై M2. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈ ఫార్ములా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు
యావరేజ్ మోలార్ మాస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా. ఇది ఆప్షన్లో ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చి ఇది ఈ ఫార్ములా రెండు ఇచ్చారనుకో, రెండు కరెక్ట్ అని రాయాలి అంతే. కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇది వస్తుంది. ఓకే, ఇది టోటల్ అనేది వస్తుంది ఈ ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనము యావరేజ్ మోలార్ మాస్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఈ స్లైడ్లో మనం ఏం నేర్చుకున్నామంటే గ్యాసెస్ మిక్సర్కు యావరేజ్ మోలార్ మాస్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తామనేదాన్ని తెలుసుకున్నాం. యావరేజ్ మోలార్ మాస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే టోటల్ మాస్ బై టోటల్ మోల్. ఇది కూడా ఒక ఫార్ములా. ఓకేనా, ఈ ఫార్ములా కూడా యూజ్ చేస్తాము. అది ఎలా వచ్చిందనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా, నవ్సి ఇప్పుడు ఇక్కడ గ్యాస్ 1 ఉంది, గ్యాస్ 2 ఉంది. ఈ గ్యాస్ 1కు మోల్ వచ్చి N1, గ్యాస్ 2కు మోల్ వచ్చి N2. ఓకే, దీని మోలార్ మాస్ M1, దీని మోలార్ మాస్ M2. ఇప్పుడు జనరల్గా మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మోలార్ మాస్. అప్పుడు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మోల్ ఇంటూ మోలార్ మాస్. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ మోలార్ మాస్. ఓకేనా, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ మోలార్ మాస్. ఇప్పుడు చూడండి, ఈ గ్యాస్ 1కు నేను ఎలా రాయొచ్చు, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు W1 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ మోలార్ మాస్ 1, అదే కదా రాయొచ్చు. అదే గ్యాస్ 2కి నేను ఎలా రాయొచ్చు, గ్యాస్ 2కు W2 ఈజ్ ఈక్వల్ టు N2 ఇంటూ M2, మోలార్ మాస్ 2 అని రాయొచ్చు. ఓకేనా, అంతే కదా ఇది మనం రాసేది. ఇప్పుడు చూడండి యావరేజ్ మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మోలే కదా, టోటల్ వెయిట్ బై టోటల్ మోల్. ఇప్పుడు ఇక్కడ టోటల్ వెయిట్ అంటే ఎన్ని ఉన్నాయి, 2 వెయిట్స్ ఉన్నాయి. రెండు గ్యాస్ ఉన్నాయి కాబట్టి 2 వెయిట్స్ ఉంటాయి. అవేంటి, W1 W2 బై ఇక్కడ 2 గ్యాస్ ఉన్నాయి కాబట్టి 2 మోల్స్ ఉంటాయి, N1 ప్లస్ N2. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ W1 ప్లేస్లో నేను ఇది రాయొచ్చా, W1 ప్లేస్లో నేను ఇది రాయొచ్చా, M1 ఇది. ఓకే, W1 ప్లేస్లో నేను N1 M1 రాసిన. ఓకే, W2 ప్లేస్లో N2 M2 రాసిన బై N1 ప్లస్ N2. అంతేనా, ఈ ఫార్ములా వచ్చిందా? ఓకే, ఈ ఫార్ములా ఎలా వచ్చిందనేది మనకు ఐడియా ఉంది కదా. ఓకే, నౌ సి, ఇప్పుడు జనరల్గా మోల్ ఫ్రాక్షన్ అంటే సింబల్ ఈజ్ ఎక్స్ ఫర్ మోల్ ఫ్రాక్షన్. వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ అంటే డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ మోల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ టు ద టోటల్ మోల్స్. రేషియో ఆఫ్ మోల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ టు ద టోటల్ మోల్స్. దాని మీనింగ్ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం దాని మీనింగ్. ఇప్పుడు చూస్తే ఇది ఒక కంటైనర్, ఇందులో గ్యాస్ ఏ ఉంది, గ్యాస్ బి ఉంది. గ్యాస్ ఏ మోల్ NA, గ్యాస్ బి మోల్ NB. ఓకే, ఇప్పుడు గ్యాస్ ఏకి మనము మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలనుకుంటే మోల్ ఫ్రాక్షన్ సింబల్ వచ్చి ఎక్స్. ఏకి మోల్ ఫ్రాక్షన్ కనుక్కున్నాం కాబట్టి XA అని రాస్తాం. ఓకేనా, అంతేనా, XA అని రాస్తాము. అప్పుడు XA ఈజ్ ఈక్వల్ టు ఏకి మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మోల్ ఫ్రాక్షన్ ఏ. ఓకే, కాబట్టి అప్పుడు మనం ఏం రాస్తామంటే XA ఈజ్ ఈక్వల్ టు ఓకే మోల్ ఆఫ్ ఏ బై టోటల్ మోల్స్. టోటల్ మోల్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి 2, NA ప్లస్ NB. అంతేనా. మోల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే మనం దేనికి కనుక్కోవాలనుకుంటామో దాని మోలు. ఓకే, ఏ సబ్స్టెన్స్ యొక్క మోల్ కనుక్కుంటాము కాబట్టి మోల్ ఆఫ్ ఏ బై టోటల్ మోలు. ఓకే, సబ్స్టెన్స్ బికి మనం మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలనుకో, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ మోల్ ఫ్రాక్షన్ ఫర్ బి, ఓకే మోల్ ఆఫ్ బి బై టోటల్ మోల్ NA ప్లస్ NB. అంతేనా నేను రాసింది ఇక్కడ. ఓకే, ఇక్కడ
మనకు మోల్ ఫ్రాక్షన్ ఏకి మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి అంటే మోల్ ఏ బై టోటల్ మోల్ అంటే ఇక్కడ రెండే ఉన్నాయి ఏబి, ఓకేనా. అది బీకి మనం మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి అంటే బీకి బి మోల్ బై టోటల్ మోల్, ఓకే. ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఓకే. మోల్ ఫ్రాక్షన్ ఏ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఎలా ఇప్పుడు చూస్తే ఓకే, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడిఈఎఫ్ అనేటివి చాలా ఉన్నాయనుకో, గ్యాసెస్ సబ్స్టెన్సెస్, వాటి మోల్ ఫ్రాక్షన్స్ ఆల్ మోల్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎన్నైనా ఉన్నాయి గ్యాసెస్ సబ్స్టెన్సెస్, వాటి మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎన్ఏ ఎక్స్ఏ ఎక్స్బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 1, ఓకే. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఏబి 2 తీసుకున్నాం కాబట్టి ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసినాము, ఓకేనా. అంటే ఇవి టోటల్ కలిపి 1 అయింది కదా, సమ్ ఆ రెండింటికి సమ్ము. అంటే ఎక్స్ఏ వాల్యూ 1 కన్నా లెస్ ఉంటుంది కదా, ఎక్స్బి వాల్యూ కూడా 1 కన్నా లెస్ ఉంటుంది. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ వాల్యూ 1 కన్నా లెస్ ఉంటుంది, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి వాల్యూ కూడా 1 కన్నా లెస్ ఉంటుంది, 1 కన్నా లెస్ ఉంటుంది. కాబట్టి ఈడ నేను ఒకటి రాసిన, ఈ మోల్ ఫ్రాక్షన్ అనేది 0కు 1కు మిడిల్లో ఉంటుంది, ఓకే. కానీ సమ్మేషన్ అనేది సమ్ అనేది ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని సమ్ చేస్తే మనకేమొచ్చింది 1 వచ్చింది కదా, అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఇప్పుడు ఈడ చూస్తే ఈడ ఏ మోల్ 5 ఇచ్చాడు, బి మోల్ 10 ఇచ్చాడు, మోల్ ఫ్రాక్షన్ ఏ కనుక్కోమన్నాడు. మోల్ ఫ్రాక్షన్ ఏ వీ హ్యావ్ టు ఫైండ్, దట్స్ వై మోల్ ఆఫ్ ఏ బై మోల్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు 5, మోల్ ఆఫ్ ఏ బై టోటల్ మోల్స్ అంటే ఇవి 2, 5 ప్లస్ 10. ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి కనుక్కోవాలనుకో, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి, మోల్ ఆఫ్ బి బై టోటల్ మోల్ ఆఫ్ బి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 10 ఇచ్చాడు, టోటల్ మోల్స్ మీన్స్ 5 ప్లస్ 10, ఓకేనా, అంతేనా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇది ఫస్ట్ గ్యాస్ అనుకున్నాం అనుకో, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 1 మీట్ వెయిట్, ఓకే. దీన్ని గ్యాస్ 1 అనుకున్నాం అనుకో, ఏ బదులు దీన్ని గ్యాస్ 1 అనుకున్నాం అనుకో, x1కు మనం కనుక్కోవాలంటే మోల్ 1 బై మోల్ 1 ప్లస్ మోల్ 2, అంతేనా. ఇదేనా మోల్ ఫ్రాక్షన్ గ్యాస్ 1, ఓకే. ఇప్పుడు దీన్ని తీసుకొని నేను మోల్ ఫ్రాక్షన్ అనుకోవచ్చా, అంతే కదా, దీన్ని x1 అనుకోవచ్చా, ఓకేనా. ఇది బి బదులు గ్యాస్ 2 అనుకున్నాను అనుకో, ఇది గ్యాస్ 2 అనుకున్నాను అనుకో, అప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఫర్ గ్యాస్ 2 అంటే మోల్ 2 బై n1 n2. ఇప్పుడు చూడండి, ఇది x1 అయిందా, ఇప్పుడు ఓకే, ఇదేమైంది మోల్ ఫ్రాక్షన్ ఫర్ గ్యాస్ 2నేనా, ఇది ఇప్పుడు దీని ప్లేస్లో నేను x2 రాయొచ్చా, దీని ప్లేస్లో నేను x1 రాయొచ్చా, ఓకే. దీని ప్లేస్లో x2 రాసినా కాబట్టి x2 m2 అయింది. అదే నేను ఓకే, దీని ప్లేస్లో నేను x1 రాయొచ్చా, ఓకే, x1, కాబట్టి x1 m1 అయింది. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు ఐడియా ఉందా, ఓకే. ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామంటే యావరేజ్ మోలార్ మాస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక ఫార్ములా తెలుసుకున్నాం, అది x1 m1 ప్లస్ x2 m2, అంతే కదేడా. నౌ ఇప్పుడు ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏబిసి అనే సబ్స్టెన్సెస్ ఇచ్చాడు, వాటి మోల్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఏకి 0.2 ఇచ్చాడు, బికి 0.3 ఇచ్చాడు, సి మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు,
ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏమని చెప్పిన? సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పిన. అంటే ఎన్ని గ్యాసెస్ అన్నా ఇవ్వని వాడు, ఎన్ని గ్యాసెస్ అయినా ఇవ్వని. ఇప్పుడు చూడండి, వాడు ఇప్పుడు ఇందులో ఎన్ని గ్యాసెస్ అయినా ఇవ్వని, వాటి సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసినామా లేదా? అలానే ఇప్పుడు చూస్తే వీటన్నిటి యొక్క సమ్ అంటే ఇప్పుడు చూడండి, XA ప్లస్ XB ప్లస్ XC ఈజ్ ఈక్వల్ టు 1ఏనా? ఓకే, 1ఏనా? ఇప్పుడు చూడండి XA మోల్ ఫ్రాక్షన్ ఎంత ఇచ్చాడు? 0.2 ఇచ్చాడు గ్యాస్ ఏకు, గ్యాస్ బికి 0.3 ఇచ్చాడు, గ్యాస్ సికి మనకు తెలియదు కాబట్టి దాన్ని X అనుకుంటా, అలానే ఉంచుకుంటా 1. అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.5 ఇదేమొచ్చింది? 0.5 వచ్చిందా? అలా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చను? ఏ శాంపుల్ కంటైన్స్ ఈక్వల్ మోల్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, ఒక శాంపుల్లో ఈక్వల్ మోల్స్ ఉన్నాయంట ఏ అండ్ బి. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మోల్ ఫ్రాక్షన్ ఏ అని చెప్పినాడు. ఇప్పుడు జనరల్గా మోల్ ఫ్రాక్షన్ ఏ కనుక్కోవాలనుకుంటే ఏ మోల్ బై టోటల్ మోల్ అంటే ఇవి రెండు, ఏ ప్లస్ మోల్ ఆఫ్ ఏ ప్లస్ మోల్ ఆఫ్ బి. ఓకేనా? ఈక్వల్ మోల్ అని చెప్పాడు కాబట్టి, వాడు ఈక్వల్ మోల్ చెప్పాడు కాబట్టి ఈక్వల్ మోల్స్ అని చెప్తే, ఓకే, ఏ మోల్ నేను 1 అనుకున్నాను అనుకో, ఓకే, ఏ మోల్ నేను 1 అనుకుంటే బి మోలు 1 అవుతుంది. ఓకే, 1 తీసుకోవాలా. అదే ఏ మోల్ నేను 10 తీసుకుంటే బి మోలు 10 తీసుకోవాలా. అప్పుడు ఈక్వల్ మోల్స్ అవుతాయి, అంతే కదా? అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కనుక్కోవాలనుకుంటే, ఓకే, ఏ మోల్ 10, ఓకే, టోటల్ అంటే ఏ ప్లస్ బి కదా. ఓకే, ఇప్పుడు ఏ మోల్ 10, బి మోల్ కూడా 10 అవుతుంది, 10/10, అప్పుడు 1/2 కదా. అంటే మీరు 10 తీసుకున్నారు, నేను ఇక్కడ n తీసుకున్నా, ఇక్కడ మనము 10 తీసుకున్నాము. ఇక్కడ మోల్ ఏకు మోల్ నేను n తీసుకున్నా, దీనికి n తీసుకున్నా, ఎంతో కొంత నెంబర్. ఓకే, n తీసుకున్నాను, దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకేమైంది? 1/2 వచ్చింది. సేమ్ తీసుకోవాలి, జనరల్గా అందరూ n తీసుకుంటారు. ఓకే, ఇలా అయినా ఏదో ఒక వాల్యూ సేమ్ తీసుకొని ఇలా అయినా క్యాన్సిల్ చేస్తే మనకు 1/2 వస్తుంది. అంటే 2 ఈక్వల్ మోల్స్ తీసుకున్నప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఎంత వస్తుందంటే 1/2 వస్తుంది. 2 ఈక్వల్ మోల్స్ తీసుకుంటే మోల్ ఫ్రాక్షన్ 1/2 వస్తుంది. అదే 3 ఈక్వల్ మోల్స్కు మోల్ ఫ్రాక్షన్ 1/3, 4 ఈక్వల్ మోల్స్కు మోల్ ఫ్రాక్షన్ 1/4. ఎలా వస్తుందంటే ఇలా క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుంది. ఓకేనా? అంతే కదా. మనం ఇక్కడ ఈక్వల్ మోల్స్ అంటే ఓకే ఇలా ఏకి మోల్ ఫ్రాక్షన్ ఏకి మోల్ n తీసుకున్నాం, బీకి మోల్ n తీసుకున్నాం. మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ తీసుకున్నప్పుడు ఎంత తీసుకున్నాం? మీరు 10 తీసుకున్నాం. మీరు 1 తీసుకోండి, ఎంతైనా సరే. ఓకే, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉన్నది. ఏబి అనే సబ్స్టెన్స్ ఇచ్చినాడు, వాటి మోల్ రేషియో 2:3 ఇచ్చాడు, మోల్స్ 2:3 ఇచ్చినాడు. అప్పుడు మోల్ ఫ్రాక్షన్ కనుక్కోమన్నాడు. మోల్ ఫ్రాక్షన్ ఏ, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కనుక్కోవాలంటే ఇదే కదా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏకి ఫార్ములా. అప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఏ ఎంత? 2. ఓకే, ఏ ప్లస్ బి అంటే 2 + 3. ఓకే, అదే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి అంటే మోల్ బి ఎంత? 3 ఉన్నది, 2 + 3, 3/5. అంతేనా? 3/5. ఓకే, అదేనా మనం ఇక్కడ రాసింది. ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాము అంటే 2 గ్యాసెస్ ఇచ్చి సబ్స్టెన్సెస్ ఇచ్చి, ఓకే, కొన్ని దాంట్లకు మోల్ ఫ్రాక్షన్ ఇచ్చి ఒకదాని మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చూడండి,
ఓకే, ఇప్పుడు చూస్తే ఏబిసి అనే సబ్స్టెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వాడు ఏం కనుక్కోమని చెప్పాడంటే మోల్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఏబిసి సబ్స్టెన్సెస్ ఇచ్చి వాటి మోల్స్ రేషియో ఇచ్చాడు. మోల్స్ ఇచ్చి వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మోల్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ. మోల్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలా. ఓకే, ఈ ఏకి మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలా. ఏకి మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలా? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ మోల్ బై ఎన్ఏ, మోల్ ఎన్ఏ బై ఎన్ఏ ప్లస్ ఎన్బి ప్లస్ ఎన్సి, అంతేనా? ఇప్పుడు మోల్ ఎంత? ఎన్ఏకి 2, దీనికి 2 మోలు బై బికి మోల్ 3, సికి మోల్ 5, 2 ప్లస్ 3 ప్లస్ 5 అప్పుడు 2/10, అంతేనా? వచ్చిందా 2/10? ఓకే, 2/10 వచ్చిందా? అప్పుడు బికి ఫైండ్ అవుట్ చేయమంటే 3/10, టోటల్ ఇది 10 కదా వచ్చేది, కాబట్టి 3/10. అదే సికి ఫైండ్ అవుట్ చేయమంటే 5/10 ఫర్ సి. ఓకే, 5/10 వస్తుంది. ఇప్పుడు వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు? మోల్ పర్సెంటేజ్ ఆఫ్ ఓకే, మోల్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మోల్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇంటూ 100. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఎంత? 2/10, 2/10 ఇంటూ 100, అప్పుడు ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఓకేనా? మోల్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే మోల్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇంటూ 100, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇంటూ 100. నవ్ సి, ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చాడు? జనరల్గా ఒక ఎయిర్ ఇచ్చినాడు. ఎయిర్లో 20% బై మోల్ ఆఫ్ O2, 80% బై మోల్ ఆఫ్ N2 అన్నాడు. ఎయిర్ 20% బై మోల్ O2 ఉంది, 80% బై మోల్ N2 ఉంది. ఇప్పుడు ఓకే, అప్పుడు ఇది ఎంత వచ్చింది? టోటల్ 100% కదా, అంటే ఎయిర్ కంటైనింగ్ 100 మోల్స్ ఆఫ్ ఎయిర్. ఓకే, ఎయిర్లో 100 మోల్స్ ఆఫ్ ఎయిర్ ఉంది, అంటే ఇక్కడ 100 మోల్లో 20 మోల్స్ ఆఫ్ O2 ఉంది, 80 మోల్స్ ఆఫ్ N2 ఉంది, అంతే కదా అర్థము? 20 మోల్స్ ఆఫ్ N2 ఉంది, 20 మోల్స్ ఆఫ్ O2 ఉంది, 80 మోల్స్ ఆఫ్ N2 ఉంది. ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 కనుక్కోవాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2, ఓకే, మోల్ ఆఫ్ O2 బై మోల్ ఆఫ్ N2 ప్లస్ మోల్ ఆఫ్ O2 ప్లస్ మోల్ ఆఫ్ N2. ఇప్పుడు చూడండి, మోల్ ఆఫ్ O2 ఎంత? 20 బై O2 ప్లస్ N2 అంటే మోల్ ఆఫ్ O2 ప్లస్ మోల్ ఆఫ్ N2 అంటే 20 ప్లస్ 80 అంటే 20/100, 0.2 వస్తుంది. ఇప్పుడు ఏమని చెప్పిన? సమ్ మోల్ ఫ్రాక్షన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పిన. ఇప్పుడు ఎక్స్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ N2 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, O2 0.2 అయినప్పుడు x2 ఏమవుతుంది? 0.8 కదా, అంతే కదా, కాబట్టి క్యాలిక్యులేషన్ చేయకుండా కానీ 0.8 అని రాసేయచ్చు, క్యాలిక్యులేషన్ చేసినా అంతే వస్తుంది. ఓకే, ఇప్పుడు యావరేజ్ మోలార్ మాస్ని దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ క్వశ్చన్కు యావరేజ్ మోలార్ మాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకు మోల్ ఫ్రాక్షన్ తెలిసినప్పుడు మనం యావరేజ్ మోలార్ మాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఈ ఫార్ములా చూడు. ఏ ఫార్ములా చూడాలి మనము? ఈ ఫార్ములా చూడాలి. ఓకే, ఇది చూడండి, XA x1 m1 ప్లస్ x2 m2, x1 m1 ప్లస్ x2 m2. ఇప్పుడు చూడండి, ఓకే, m యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు x1 m1 ప్లస్ x2 m2. ఓకే, x1 అంటే O2 తీసుకో 0.2, దీని O2కు
O2కు మోలార్ మాస్ ఎంత 32, X2 అంటే 0.8. ఓకే, అప్పుడు N2కు మోలార్ మాస్ ఎంత 28. క్యాల్కులేషన్ చేస్తే ఇది వచ్చింది. ఓకేనా? నౌ ఓకే, ఇక్కడ చూడండి, CO2 మాస్ ఇచ్చాడు, SO3 మాస్ ఇచ్చాడు, యావరేజ్ మోలార్ మాస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్? యావరేజ్ మోలార్ మాస్. CO2 మాస్ ఇచ్చాడు, SO3 మాస్ ఇచ్చాడు, యావరేజ్ మోలార్ మాస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యావరేజ్ మోలార్ మాస్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? వెయిట్ బై టోటల్ వెయిట్ బై టోటల్ మోల్. టోటల్ వెయిట్ అంటే ఇవి రెండు యాడ్ చేయాలి. ఇవి రెండు యాడ్ చేసినాను, 110, 240 బై టోటల్ మోల్ అని చెప్పాడు. ఇక్కడ క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడు? గ్రామ్స్ మాత్రమే ఇచ్చాడు, మోల్స్ ఇవ్వలేదు. కాబట్టి మోల్ ఫైండ్ అవుట్ చేయాలి. మోల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇప్పుడు దీన్ని మోల్స్లే కన్వర్ట్ చేయాలంటే వెయిట్ ఎంత? 110. CO2 మాలిక్యులర్ వెయిట్ ఎంత? 44. మాలిక్యులర్ మాస్ వచ్చి దాన్నే మోలార్ మాస్ కూడా అనొచ్చు, 44. ఇప్పుడు దీనికి ఈ మాస్ను మోల్స్లే కన్వర్ట్ చేస్తే గివెన్ మాస్ 240, SO3 మోలార్ మాస్ 80 ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఇవి రెండు సమ్ చేస్తే ఏమొస్తుంది? ఇవి రెండు సమ్ చేస్తే 5.5 వస్తుంది. అంతేనా? వచ్చిందా? అంటే టోటల్ వెయిట్ బై టోటల్ మోల్, యావరేజ్ మోలార్ మాస్ అంటే. టోటల్ వెయిట్ అంటే ఇవి రెండు సమ్ చేసినాము, టోటల్ మాస్ అంటే ఇవి రెండు సమ్ చేసినాము. వచ్చేసిందా? ఓకేనా? నౌ మాస్ ఇచ్చినప్పుడు మనం దాన్ని మోల్స్లే కన్వర్ట్ చేసుకుంటే యావరేజ్ మోలార్ మాస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నౌ ఇక్కడ CO ఇచ్చాడు, CO2 ఇచ్చాడు, యావరేజ్ మోలార్ మాస్ ఇచ్చాడు, మనకు పర్సెంటేజ్ ఆఫ్ CO2 ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు. జాగ్రత్తగా వినండి. CO ఇచ్చాడు, CO2 ఇచ్చాడు, వాటికి సంబంధించిన మనకు యావరేజ్ మోలార్ మాస్ ఇచ్చాడు, పర్సెంటేజ్ ఆఫ్ CO2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇది సింపుల్ ట్రిక్తో మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ సింపుల్ ట్రిక్తో ఎలా అంటే చూడండి, జనరల్గా ఫస్ట్ ఏం చేసుకోవాలంటే దీని మాస్ను ఫైండ్ అవుట్ చేయాలా, దీని మాస్ను ఫైండ్ అవుట్ చేయాలా. ఓకే, ఈ రెండిటి మాస్ను ఫైండ్ అవుట్ చేయాలా. దీని మాస్ ఎంత? CO మాస్ 28, దీని మాస్ ఎంత? 44. ఓకే, మోలార్ మాస్. ఓకే, ఇప్పుడు ఇట్లా రెండు గీతలు గీసుకో, ఒకదానిది 28, ఒకదానికి 44 అని గీసుకో. ఇలా ఈ రెండింటికి మిడిల్లో ఇట్లా గీతకి యావరేజ్ మోలార్ మాస్ అంటే ఎంత ఇచ్చాడు? 32 అంటే ఇట్లా గీతకి. ఇప్పుడు మనకు దేనికి కనుక్కోమన్నాడు? పర్సెంటేజ్ ఆఫ్ CO2 కనుక్కోమని చెప్పినాడు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది? 16 ఉంది. 16 బై డౌన్ సైడ్. ఓకే, CO2 వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫర్ CO2 కాబట్టి ఇది 44 కాబట్టి దీన్ని రిమూవ్ చేసేది, దాన్ని వదిలే, లెక్కలేక తీసుకోవాలి. ఓకే, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కనుక్కో. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 4. ఓకే, 4/16 × 100. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 4 ఉన్నది, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 16 ఉంది. ఇంటూ 100 చేస్తే 25% వచ్చింది. ఓకేనా? నౌ ఇప్పుడు చూడండి, అలాంటి క్వశ్చన్ ఇంకోటి. ఇక్కడ CH4 ఇచ్చాడు, ఏమిచ్చాడు? CH4 ఇచ్చాడు. ఇక్కడేమి ఇచ్చాడు? C2H4 ఇచ్చాడు. C2H4 ఇచ్చాడు, యావరేజ్ మోలార్ మాస్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలా? పర్సెంటేజ్ ఆఫ్ CH4 ఫైండ్ అవుట్ చేయాలా. ఏం ఫైండ్ అవుట్ చేయాలా? పర్సెంటేజ్ ఆఫ్ CH4 ఫైండ్ అవుట్ చేయాలా. ఈ పర్సెంటేజ్ ఆఫ్ CH4 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీని మోలార్ మాస్ని ఫైండ్ అవుట్ చేయాలా. దీన్ని 16, దీని మోలార్ మాస్ 28. ఇలా రెండు గీతలు గీసుకో. ఓకే, ఓకే, ఇలా రెండు గీతలు గీసుకొని దీని మోలార్ మాస్ 16, దీని మోలార్ మాస్ ఎంత? 28 తీసుకో. యావరేజ్ మోలార్ మాస్ ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. ఓకే, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కనుక్కో. ఎంత వచ్చింది? 12 ఉన్నది. దానికి కింది సైడ్ 12. ఓకే, మనకు CH4ది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. CH4ది ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి దీన్ని వదిలేసి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కనుక్కో. దీన్ని వదిలేసి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 8 ఉంది. 8 పైన వేసుకో.
ఇంటూ 100 పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి పర్సెంటేజ్ అంటే 100 కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి, మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? అంటే ఇది అడిగితే దాని డిఫరెన్స్ కనుక్కోవాలా, దీన్ని అడిగితే దీని డిఫరెన్స్ కనుక్కోవాలా, అంతే. మనం చేసింది అదే కదా ఇక్కడ. ఓకే, అదే కదా మనం ఇక్కడ చేసింది. ఇప్పుడు ఈ మెథడే కాకుండా మనకు నార్మల్ మెథడ్ కూడా ఉంది. నార్మల్ మెథడ్ అంటే ఇక్కడ మనకు CO2ది మనకు ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు కదా. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ పర్సెంటేజ్ ఆఫ్ CO2ది తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకో. ఓకే, టోటల్ మోల్స్ ఎంత 100 మోల్స్. జనరల్గా మనం క్యాలిక్యులేషన్ తీసుకుంటే 100 మోల్స్కి తీసుకుంటాము. అప్పుడు ఇది ఎక్స్ అనుకున్నప్పుడు ఇదేమవుతుంది 100 మైనస్ ఎక్సే కదా. ఓకే, CO అనేది 100 మైనస్ ఎక్స్ అవుతుంది. అలా అయితే ఓకే, అలా అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు యావరేజ్ మోలార్ మాస్కు క్వశ్చన్లో మోల్ ఇచ్చినప్పుడు యావరేజ్ మోలార్ మాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? యావరేజ్ మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే మోల్ ఇంటూ మోలార్ వెయిట్ బై టోటల్ మోల్. ఓకే, మోల్ ఎంత? దీనికి ఎక్స్. ఓకే, దీని మోలార్ మాస్ ఎంత? 44. ఓకే, దీని మోలార్ మాస్ ఎంత? 44 అంటే ఎక్స్ ఇంటూ 44. అంటే దీని ప్లేస్లో నేను ఎంత రాయొచ్చు? దీని ప్లేస్లో ఓకే ఎక్స్ ఇంటూ 44 అంతేనా? నేను రాసింది ఎక్స్ ఇంటూ 44 ప్లస్ ఇది కానీ కదా, దీని మోల్ ఎంత? 100 మైనస్ ఎక్స్. ఓకే, దాని మోలు 100 మైనస్ ఎక్స్ ఇంటూ CO మాస్ ఎంత? 28 బై టోటల్ మోల్స్ ఎంత తీసుకున్నాం? 100కి మనము ఏదైనా క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. 100 యావరేజ్ మోలార్ మాస్ ఎంత ఇచ్చాడు మనకు క్వశ్చన్లో? 32 ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేసినా కూడా అదే ఆన్సరే వస్తుంది. ఎంత వస్తుంది? 25% వస్తుంది. ఇలా క్యాలిక్యులేషన్ చేసినా 25 వస్తుంది. ఇదంతా ఈ సోది అంతా చేసినా కూడా మనకి ఎంత వస్తుంది? ఈ ఫార్ములా వేసుకొని చేసినా 25 వస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఎంత రాసుకోవచ్చు? 100 మైనస్ ఎక్స్ ఇంటూ ఎంత? మాస్ 28 బై 100. ఇదంతా చేసినా మనకు 25 వస్తుంది ఆన్సరు. ఇలా చేసినా కూడా మనకు ఎంత వస్తుంది? 25 వస్తుంది ఆన్సరు. ఓకే, ఈ మెథడ్లో చేసినా దీనికి 25 ఆన్సరు. దీనికి 25 ఈ మెథడ్లో చేసినా మనకు 25. కానీ ఇది మనకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? నౌ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఇక్కడ ఏ గ్యాస్ మిక్చర్ ఓకే ఏ గ్యాస్ మిక్చర్ కంటైన్స్ 70% N2 అండ్ 30% అన్నోన్ గ్యాస్ బై వాల్యూమ్ అన్నాడు. పర్సెంటేజ్ బై వాల్యూమ్ ఇచ్చాడు. ఇఫ్ ద యావరేజ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ గ్యాస్ మిక్చర్ ఈజ్ 37.60 ఇచ్చాడు. అంటే యావరేజ్ మోలార్ మాస్ కూడా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ అన్నోన్ గ్యాస్ ఈజ్ ఓకే అన్నోన్ గ్యాస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలా? ఓకేనా, మాలిక్యులర్ మాస్ ఆఫ్ అన్నోన్ గ్యాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు చూడండి, క్వశ్చన్లో జనరల్గా ఫర్ గ్యాసెస్కు ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోండి. ఫర్ గ్యాసెస్కు పర్సెంటేజ్ బై వాల్యూమ్ ఇచ్చాడు అనుకో. ఇక్కడ చూడండి, పర్సెంటేజ్ బై వాల్యూమ్ ఇచ్చాడు. పర్సెంటేజ్ బై వాల్యూమ్ ఇస్తే వాడు ఇండైరెక్ట్గా పర్సెంటేజ్ బై మోల్స్ ఇచ్చినట్టే. ఓకే, మనం ఇది కాన్సెప్ట్ స్టార్టింగ్లోనే చెప్పుకుంటాం. పర్సెంటేజ్ బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ బై మోల్స్. పర్సెంటేజ్ బై మోల్స్ అంటే మోల్స్ ఇస్తే ఇండైరెక్ట్గా మనకి ఏమి ఇచ్చినట్టు? మోల్ ఫ్రాక్షన్ ఇచ్చినట్టే కదా. ఓకే, మోల్ ఫ్రాక్షన్ అంటే పర్సెంటేజ్ బై వాల్యూమ్ ఇస్తే మోల్ ఇచ్చినట్టే, వాడు పర్సెంటేజ్ బై మోల్స్ ఇచ్చినట్టే మోల్ ఫ్రాక్షన్ ఇచ్చినట్టే. ఓకే, అంటే మోల్ ఫ్రాక్షన్ తెలిసినప్పుడు యావరేజ్ మోలార్ మాస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతే కదా, ఈ ఫార్ములాను మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా.
ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు యావరేజ్ మోలార్ మాస్ మనకి ఎంత ఇచ్చాడు? 37.6 ఇచ్చాడు. XA అంటే ఇది 70%. 70% అంటే దాన్ని మనం 0.7 రాసుకోవచ్చా? దీన్ని 0.3 రాసుకోవచ్చా? అంతే కదా. అంటే దీని ప్లేస్లో మనం 0.7 ఇంటూ ఓకే N2 మోలార్ మాస్ ఎంత? 28 ప్లస్ దీనిది పర్సెంటేజ్ అంత అన్నోన్ గ్యాస్ 0.3 మోల్ ఫ్రాక్షన్ ఇంటూ అన్నోన్ గ్యాస్ కాబట్టి దీని మోలార్ మాస్ తెలియదు కాబట్టి మనము M2 అలానే రాసుకుంటాం. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 60 వస్తుంది. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పర్సెంటేజ్ బై వాల్యూమ్ ఇస్తే మనకు మోల్ ఫ్రాక్షన్ ఇచ్చేసినట్టే, పర్సెంటేజ్ బై మోల్ ఇచ్చేసినట్టే. ఓకేనా? ఇప్పుడు చూస్తే ఓకే నౌ ఇక్కడ చూడండి, మనము యావరేజ్ మోలార్ మాస్ అంటే ఇక్కడ దీంట్లో మనము పర్సెంటేజ్ బై మోల్ అంటే మనకు మోల్ ఫ్రాక్షన్ ఇచ్చేసినట్టే కదా, దీన్ని నేను 0.2 అనుకుంటా, దీన్ని నేను 0.8 అనుకుంటా. అది చేసే కదా మనం క్యాల్కులేషన్ చేసింది. ఓకే, ఇప్పుడు చేసింది రెండు ఒకటే కదా. ఓకే, అలా మనము ఈజీగా యావరేజ్ మోలార్ మాస్ను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో యావరేజ్ మోలార్ మాస్ అనేది తెలిసిందా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా.